వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ రేణుగొండ సూచనలతో కోడూరు రూరల్ సిఐడి శ్రీనివాసులు, పెనగలూరు ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించాలి అని సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు సమాచారం ఇవ్వాలి అని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలి అని తెలిపారు. విద్యుత్, అగ్నిమాపక, లైటింగ్, జనసమర్థ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలి అని సూచించారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దంతో కార్యక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఉపయోగించరాదని, రాజకీయ ప్రచారం, రెచ్చగొట్టే నినాదాలు, జూదం, లకీడ్రాలు, మద్యం, బలవంతపు విరాళాల వసూళ్లకు తావివ్వకూడదన్నారు. నిమజ్జనానికి పోలీసులు సూచించిన మార్గం, సమయం, ప్రదేశాలను మాత్రమే పాటించాలి అని, ఊరేగింపులో మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించరాదు అని తెలిపారు. ప్రధాన మండపాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలి అని సూచించారు. అనధికార లేదా వివాదాస్పద సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దు అని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అని పోలీసులు కోరారు. డి శ్రీనివాస్, సిఐ, కోడూరు రూరల్ సర్కిల్.